హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ బాయ్. సో ఇప్పుడు ఏంటిదంటే నేను ఇప్పుడు మా ఇంటి దగ్గర నుంచి అయితే వైజాగ్ వెళ్తున్నా. ఆ రూట్ అనేది ఇప్పుడు ఒక చిన్న వ్లాగ్ లాగా తీస్తున్నా. సో ఇదైతే నా ఫస్ట్ వ్లాగ్. అందరూ సపోర్ట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ చేయండి. ఓకే, జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే జర్నీ అయితే స్టార్ట్ చేసిన. నన్ను డ్రాప్ చేయడానికి అయితే అంజిగాడు వచ్చిండు, వీడే అంజిగాడు. టైం అయితే 3 అవుతుంది, ఎండ బాగా కొడుతుంది కదా. వీరు తాగిపిస్తేనే అత్త అని చెప్పేసి అయితే ఆడవుతున్నాడు. సరే తాగిపిస్తారు, ఆయన తీసుకుపోయినా. పూడూరు అయితే వచ్చినాం. ఎండ మాత్రం బాగా అంటే బాగా కొడుతుంది. పూడూరులో అయితే డ్రాప్ చేసినా కదరా పా, వైన్స్కి అయితే పోదాం పా, బీర్ తాగిపిద్దామని అయితే అన్నాడు. బీర్ అయితే ఇప్పుడు కాదు కానీ తర్వాత తాగిపిస్తే తీరా అని అయితే చెప్పిన. ఈ ఎండలు నాతో వచ్చినందుకు అయితే వానకైతే ఫ్రూట్స్ అలా అయితే ఇప్పించిన. ఇద్దరం కలిసి అయితే చెరువు ఫ్రూట్స్ అలా తిన్నాం. కొంచెం ఫ్రూట్స్ అలా అయితే ఈడైతే అర్ధగంట సేపు అయితే తిన్నాడు. ఈ బస్సులు ఎప్పుడైతే వెయిటింగ్ అయితే బాగా చేసినాం. ఎంతసేపు వెయిట్ చేసినా కానీ బస్సులు అయితే రావట్లేదు. కరీంనగర్ బస్సులు అయితే వస్తున్నాయి కానీ మనం ఎక్కాల్సింది వరంగల్ బస్సు. వేడికే 3:30 అవుతుంది. ఇక ఏ బస్సు అయితే ఆ బస్సు అని చెప్పేసి ఎక్కనైతే ఎక్కుదామని చూసిన. లాస్ట్కి వచ్చేసరికి ఒక బస్సు అయితే వచ్చింది. బస్సు అయితే ఎక్కినా కానీ కరీంనగర్ దానిక నిల్చుండే ఓడైంది. కొంచెం సందులు లేదు, అంతమంది ఉన్నారు. అందులో మళ్ళీ లేడీసే ఎక్కువ ఉన్నారు, ఎందుకంటే ఫ్రీ బస్ కాబట్టి. ఏదైతే ఏముందని చెప్పేసి ఎక్కడైతే ఎక్కిన. కరీంనగర్ తోటి నాకు అయితే సీట్ అయితే దొరికింది. కూర్చున్నా, ఇక కొంచెం పడుకున్నా, కొంచెం ఫోన్ ఎత్తున్నా. టైంపాస్ అవ్వాలి కదా మరి, అందుకే ఏదో ఒకటి అయితే చేయాలి. దాదాపు పెడితే మనకైతే నిద్ర రాదు. హన్మకొండ వరకు అయితే వచ్చినాం. ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది మనకు ట్రాఫిక్. ఏటు ట్రాఫిక్. ఈ బస్సు ఆగడానికి ఆ ట్రాఫిక్ సిగ్నల్స్కి లేట్ అయితే దిగవచ్చు అనుకున్నా, కానీ డ్రైవర్ అయితే కొంచెం ఫాస్ట్గా అయితే తీసుకుపోయాను. మనమైతే రీచ్ అయితే అయిపోయినాం తొందరనే. రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయినాం. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మనకు టైం 7 అవుతుంది. టికెట్ అయితే తీసుకొని వచ్చిన. మన ట్రైన్ 7:30కి ఉన్నది. గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మనం తీసుకున్న టికెట్ అయితే. కానీ ట్రైన్స్ ఇవాళ లేట్ ఉన్నాయంట. సో ఒక 2-3 ట్రైన్లు వెళ్ళిపోయినాయి ఆల్రెడీ నా ముందే. మన ట్రైన్ రావట్లేదు. ఏం చేయాలని అటు ఇటు కొంచెంసేపు తిరిగిన. ట్రైన్ అయితే వచ్చింది, ట్రైన్ ఎక్కేసినాం. ట్రైన్లోనేమో మనం తీసుకున్న టికెట్ అయితే జనరల్ దానిలోనేమో ఫుల్ మంది, కాలు పెట్టే సందు లేదు. ఏం చేద్దామని చెప్పేసి డోర్ దగ్గరనైతే నిల్చున్నాం. చూద్దాం ఎవరన్నా సీట్ ఇవ్వకపోతారా అని అయితే చూసిన. అంతే మెల్లగా స్లీపర్లోకి వెళ్ళిపోయినా. స్లీపర్లోకి అయితే పోయినా, అక్కడ కూడా ఖాళీ ఏం లేవు. చూద్దాం, డోర్ దగ్గర అయితే ఉన్నాం. ఇంకా నాతో పాటు ఇంకా చాలామంది అవుతున్నారు. ఏదైతే పైన అయితే కడతాం. ఒక సీట్ అయితే ఇప్పేయమని చెప్పి స్లీపర్ అయితే ఎక్కిన. సీట్ అయితే దొరికింది, కొంచెం లేట్గా దొరికింది, బట్ దొరికింది. ఈ బ్రిడ్జ్ అయితే మస్తున్నది. ఈ బ్రిడ్జ్ వచ్చేసి ఇక్కడ మన నాయుడు తోట అనే సిటీ దగ్గర. లొకేషన్ మాత్రం బాగుంది చూడడానికి అయితే. తెల్లారింది. మార్నింగ్ ఇంత 5:15 వరకు అయితే ఇక్కడ వరకు అయితే చేరుకున్నాం. వైజాగ్ అయితే వచ్చింది, రీచ్ అయిపోయినా. మళ్ళీ బొబ్బిలి ట్రైన్ అయితే ఎక్కేసిన. ఈ ట్రైన్ మనకి ఎంత 6:30కి ఉన్నది. నేను 6 వరకు అక్కడ ఉన్నా, బట్ 7:30 అయింది అది బయలుదేరేసరికి. లాస్ట్కి వచ్చేసరికి అయితే బొబ్బిలి అయితే ఎక్కేసిన. ఇదైతే భీమసింగ్కి రైల్వే ఓవర్ బ్రిడ్జ్. దీని కిందకి వాటర్ అయితే ఫుల్ అవుతాయి. ఇది కూడా బాగుంటుంది బ్రిడ్జ్, చూడడానికి అయితే మస్తు అనిపించింది. దీని తర్వాత ఇది అయితే విజయనగరం రైల్వే స్టేషన్.
ఇక్కడికి వచ్చేసరికి జనాలు అయితే కనిపించారు. విశాఖపట్నంలో తీద్దాం అనుకున్నా కానీ వీడియో అక్కడ నాకు వీలు కాలేదు. టికెట్ మిస్ అయిపోతా, ట్రైన్ వెళ్ళిపోతుందేమో అనుకొని చెప్పేసి తొందర అదైపోయినా. బట్ ట్రైన్ లేట్ అవడంతో మాకు పేరు దొరికింది, కానీ నేను అంతగానం ఆలోచించలేదు. ఇదైతే విజయనగరం రైల్వే స్టేషన్ అయితే తీస్తున్నాను. అందుకని విజయనగరం దాటిన తర్వాతనైతే కోండిపల్లి అనే విలేజ్లో అయితే ఆగింది. ఇది ఒక పక్క ఉడకపోతా, ఒక పక్క ఈ ట్రైన్ ఆగడానికి మస్తు లేట్ అయిపోయింది. ఒక ½ అవర్ కంటే ఎక్కువనే ఆగిపోయింది. నేను పొద్దున టిఫిన్ కూడా వేయలేదు. తొందరగా ట్రైన్ ఎక్కేసిన, ట్రైన్ బయలుదేరింది, కథం అయిపోయాయి. ½ అవర్ 1 అవర్ సుక్కలు అయింది. లాస్ట్కి అయితే ట్రైన్ అయితే స్టార్ట్ చేసింది. ట్రైన్ చక్కగా పోయి బొబ్బిలోనైతే ఆగింది. ఇదే బొబ్బిలి. దిగ అయితే నడుచుకుంటూ పోయినా. దీంతో పాటు వీడికి లేట్ అయిపోయిందిరా అంత అంటూ ఉంటుంది కదా నీరసంగా అన్నట్టు. దానితో ఇది ఫ్లైఓవర్ ఎక్కాలి, ఆ సైడ్ నుండి ఎక్కి ఈ సైడ్ దిగాలి. దానికే సుఖాలు ఉంటాయి. ఇప్పుడు ఈ చేసిన జర్నీ అంతా ఒకటి, దీని మీద నడుచుడు ఒకటి అని చెప్పేసి అనుకున్నా. అలాగే లాస్ట్ అయిపోయింది. దిగిన కంప్లీట్ అయితే టాస్క్ అయింది. ఇంటి దగ్గర నుంచి అయితే బొబ్బులు అయితే వచ్చేసిన. వీడికైతే ఎండ్. సో ఇది నా ఫస్ట్ వ్లాగ్ కాబట్టి సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోస్ తీస్తూనే ఉంటాను.